రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, GPO, JLM అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జనవరి 24 నుండి జనవరి 30 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 29th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితా. యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో బౌద్ధ వజ్ర త్రిభుజం చేరింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంటేటివ్ లిస్ట్లో బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ జాయిన్ అయింది. ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ యునెస్కో అంటే ఏంటి. మనం మెనీ టైమ్స్ యునెస్కో గురించి డిస్కస్ చేసుకున్నాం. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1945లో ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. మరి మనకి జనరల్గా యునెస్కో అంటేనే గుర్తు రావాల్సినది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాల చోటు, ప్రపంచ వారసత్వ జాబితా. మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది ఇండియాలో ఉదాహరణకు రెడ్ ఫోర్ట్ కావచ్చు, తాజ్మహల్, సుందర్బన్స్, వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, ఇవన్నీ కూడా ఈ ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంటాయి. మరి ఏంటి అసలు ఇవి? యునెస్కో వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్లో ఏవైతే ఫేమస్ ప్లేసెస్ ఉంటాయో, చాలా ఫేమస్ ప్లేసెస్, అటువంటి ప్రదేశాలు, ఉదాహరణకు ఇప్పుడు మనకి తాజ్మహలే ఉంది. ఆ తాజ్మహల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో అటువంటి వాటికి ఆ గుర్తింపు ఇచ్చినప్పుడు ఏంటి అంటే వాటిని మనము భవిష్యత్ తరాలకి అవసరమైన విధంగా వాటిని కాపాడుకోవచ్చు అనమాట. సో మరి ఇప్పుడైతే ఆ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులోకి జాయిన్ అవ్వాలి అంటే, ఆ యునెస్కో ప్రపంచ వారసత్వ సాంస్కృతిక జాబితాలోకి జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ తాత్కాలిక జాబితాలోకి జాయిన్ అవ్వాలి తప్పకుండా. టెంటేటివ్ లిస్టులోకి జాయిన్ అయిన తర్వాతనే ఫర్దర్గా వరల్డ్ హెరిటేజ్ సైట్కి హోదా లభిస్తుంది అనమాట. అది కూడా కొన్ని క్రైటీరియా, కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, మరి ఇప్పుడు ఈ బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ జాయిన్ అయింది, ఇది ఎక్కడ ఉంది? మనం సెప్టెంబర్ 2025 కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో ఇండియా నుంచి 7 న్యూ న్యాచురల్ సైట్స్ జాయిన్ అయ్యాయి, 7 కొత్త సహజ ప్రదేశాలు జాయిన్ అయ్యాయని చెప్పేసి తెలుసుకున్నాం. అప్పుడు దాంతో కలిపి 69 ఉన్నాయి ఇండియాలో. సో యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో 69, ఇప్పుడు ఇదొకటి జాయిన్ అయింది కాబట్టి 70 అని చెప్పవచ్చు. ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో ఇండియా నుంచి ఎన్ని ఉన్నాయంటే 70. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ విషయానికి వస్తే ఇదొక బౌద్ధ ప్రదేశం అని చెప్పవచ్చు, బుద్ధిస్ట్ సైట్. సో మరి ఎక్కడ ఉంది అంటే ఇది ఒడిషాలోని 3 ప్రాంతాల్లో ఉంది. లలిత్గిరి, ఉదయగిరి, రత్నగిరి. అందుకే ట్రయాంగిల్ అంటారు, అంటే 3 ప్రదేశాల్లో ఉంది కాబట్టి. మరి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బుద్ధిజం ఇక్కడ ఎక్కువగా అప్పట్లో బాగా అభివృద్ధి చెందింది. మనకి బుద్ధిజం అంటేనే గుర్తు రావాల్సినది హీనయాన బుద్ధిజము, మహాయాన బుద్ధిజము, వజ్రయాన బుద్ధిజం. హీనయాన, మహాయాన, వజ్రయాన, ఈ 3 రకాల బుద్ధిజము కూడా ఆ ప్రదేశాల్లో ఉన్నిందనమాట బాగా. ముఖ్యంగా ఈ రత్నగిరిలో వజ్రయాన బుద్ధిజం చాలా బాగా అప్పట్లో అభివృద్ధి చెందింది. ఇక్కడ వజ్రయాన బుద్ధిజం అంటే ఏంటి? దీన్నే తాంత్రిక బుద్ధిజం అంటారు. ఎప్పుడైతే బుద్ధిజం అసలు ఎందుకు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా అవసరం అండి, మనకి సందర్భం వచ్చింది కాబట్టి. మనకి ఇండియాలో కావచ్చు, ఇండియాలో ముఖ్యంగా బుద్ధిజం అనేది అంతరించిపోవడానికి, బుద్ధిజం డిక్లైన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ వజ్రయాన బుద్ధిజం, తాంత్రిక బుద్ధిజం. వీళ్ళు కొన్ని అసహజ పద్ధతులు, చాలా అబ్నార్మల్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వడం వల్ల
బుద్ధిజం అనేది ఇండియాలో అంతరించిపోయింది ఒక విధంగా చెప్పాలి అంటే. మరి వజ్రాయన బుద్ధిజం ఎక్కువగా నేపాల్, టిబెట్ అక్కడ ఎక్కువగా దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. మరి హీనయాన శ్రీలంకలో ఎక్కువగా. మహాయాన బుద్ధిజం అంటే, మహాయాన బుద్ధిజంలో బుద్ధుడిని ఐడల్ రూపంలో ఆరాధిస్తారు, బుద్ధుడిని విగ్రహ రూపంలో ఆరాధిస్తారు, బుద్ధునికి దైవత్వాన్ని ఇస్తారు, బుద్ధునికి డివైనిటీని ఇస్తారు. అదే మహాయాన. మహాయాన బుద్ధిజము ఏ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకునిందంటే సాంస్క్రిట్, సంస్కృత భాష. అదే హీనయాన అంటే పాలీ భాష. సో ఇక మనకి ఇక్కడ బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒడిషా అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో? ఈ వారసత్వ తాత్కాలిక జాబితా కాకుండా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వచ్చేసి ఇండియాలో 44 ఉన్నాయి. ఆ 44లో 36 కల్చరల్, 7 న్యాచురల్, 1 మిక్స్డ్ సైట్. కల్చరల్ అంటే ఏంటి? ఉదాహరణకు సాంస్కృతిక ప్రదేశాలు, రెడ్ ఫోర్టు, ఆగ్రా, తాజ్మహల్ ఇటువంటివి. న్యాచురల్ అంటే సుందర్బన్స్, వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు అటువంటివి వస్తాయి. మిక్స్డ్ సైట్ అంటే కాంచన్గంగా నేషనల్ పార్క్, అది సిక్కింలో ఉంది. మరి ఎందుకు అది మిక్స్డ్ సైట్ అంటే, ఆ కాంచన్గంగా నేషనల్ పార్క్ సిక్కింలో ఏదైతే ఉందో అక్కడ కొన్ని రకాల ట్రైబ్స్ నివసిస్తూ ఉంటారు, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆ ప్రదేశము. అలానే పర్యావరణం కూడా చాలా బాగుంటుంది అక్కడ. సో అందుకు అది మిక్స్డ్ సైట్. సో ఇది సరిపోతుందండి. ఇక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో హైయెస్ట్ ఏ స్టేట్లో ఉన్నాయంటే మహారాష్ట్ర, అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, సాంప్రదాయ ఔషధాల ఆన్లైన్ అమ్మకం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ జెప్టోతో భాగస్వామ్యం. ఇండియాలో ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ఉంది కదా, ఆయుర్వేద, సిద్ధ, ఉనని, హోమియోపతి ప్రోడక్ట్స్, హెర్బల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఔషధాలు, మూలికలు అటువంటివి, వాటిని ఆన్లైన్లో అమ్మాలి, ఆన్లైన్లో ప్రజలందరికీ యాక్సెస్ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ జెప్టోతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇక జెప్టో అంటేనే గుర్తు రావాల్సినది మనకి ఏ విధంగా అయితే ఇప్పుడు ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ స్విగ్గీ, జొమాటో ఉన్నాయో, జెప్టో కూడా. జెప్టోలో మనము గ్రాసరీస్ లైక్ వెజిటబుల్స్ అటువంటివి మనము ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈ జెప్టోతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. సో ఇక ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల ఆయుష్కి ఒమన్, న్యూజిలాండ్ కంట్రీలలో కూడా గుర్తింపు వచ్చింది. మనము ఒమన్ కంట్రీ, న్యూజిలాండ్ కంట్రీతో అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడం ద్వారా ఆయుష్కి ఈ 2 దేశాల్లో కూడా ఇంటర్నేషనల్ రికగ్నిషన్, అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని తెలుసుకున్నాం. అలానే 2023-24తో పోల్చుకుంటే 24-25లో ఆయుష్ ఎక్స్పోర్ట్స్, ఈ హెర్బల్ ఎక్స్పోర్ట్స్, ఈ మూలిక ఔషధాల ఎగుమతులు పెరిగాయి. గుర్తుపెట్టుకోండి, 23-24తో పోల్చుకుంటే 24-25లో ఇంక్రీజ్ అయ్యాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఆయుష్ మినిస్ట్రీని 2014లో తీసుకొని వచ్చారు. 2014లో దీన్ని ఈ మంత్రిత్వ శాఖను లాంచ్ చేశారు. ఇక ఆయుష్ మినిస్ట్రీకి ప్రస్తుతం మంత్రిగా ప్రతాప్ రావ్ జాదవ్. సో ఇక ఆయుష్ అంటే ఏమొస్తుంది అబ్రివేషన్ మనం మెనీ టైమ్స్ తెలుసుకున్నామండి. ఇక ప్రతిసారి తెలుసుకోవాలి, ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు. అలానే ప్రతిసారి తెలుసుకుంటే లైక్ రివిజన్ చేసినట్టు ఉంటుంది. సో ఆయుష్ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా అండ్ న్యాచురోపతి, యు అంటే ఉనని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి, రైట్. సో ఇక ఇంటర్నేషనల్ యోగా డే మనం ఎవ్రీ ఇయర్ June 21 సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ ఆయుర్వేద డే, జాతీయ ఆయుర్వేద దినోత్సవం September 23 అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలి మెనోపాజ్ క్లినిక్లను ప్రారంభించిన మహారాష్ట్ర ఉమెన్ కోసం ఇండియాలోనే ఫస్ట్ టైం డెడికేటెడ్ మెనోపాజ్ క్లినిక్స్ని ఏర్పాటు చేసింది, లాంచ్ చేసింది. ఇక్కడ మెనోపాజ్ అంటే ఏంటి? మహిళలకి ఋతుక్రమం ఆగిపోయే దశ. మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే దశ మెనోపాజ్. జనరల్గా 45 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ మధ్యలో ఉన్న మహిళలకి ఇక ఆ మెనోపాజ్ దశలోకి ఎంటర్ అయినారు అంటే ఆ ఋతుస్రావం ఆగిపోతుంది, పీరియడ్స్ రావడం లైక్ స్టాప్ అవుతుంది. సో అదే ఆ మెనోపాజ్ ఫేజ్లో ఉమెన్ ఎక్కువగా మెంటల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా కౌన్సిలింగు, అవసరమైన మెడిసిన్స్ అందించాలి అని చెప్పేసి ప్రత్యేకంగా క్లినిక్స్ని మహారాష్ట్ర ఏర్పాటు చేసింది. గవర్నమెంట్ హాస్పిటల్స్, అర్బన్ హెల్త్ ఫెసిలిటీస్లలో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది అండి, ఇట్స్ లైక్ ఏ ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇక మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్గా
దేవేంద్ర ఫడ్నావిస్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి ఈటీ కోలి దుతిపాత్ స్కీమ్. ముఖ్యమంత్రి ఈటీ కోలి దుతిపాత్ స్కీమ్ 2026ని అస్సాం గవర్నమెంట్ లాంచ్ చేసింది. అస్సాం చీఫ్ మినిస్టర్గా హిమంత బిశ్వ శర్మ ఉన్నారు. హిమంత బిశ్వ శర్మ. మరి ఈ స్కీమ్ ఏంటి? ఏదైనా ఒక స్కీమ్ న్యూస్లో ఉన్నప్పుడు ఆ స్కీమ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు లాంచ్ చేశారు? ఎప్పుడైనా అదర్ స్టేట్స్కి సంబంధించిన స్కీమ్స్ ఏవైనా వార్తల్లో ఉంటే బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇన్డెప్త్గా ప్రతి పాయింట్ మనకు అవసరం ఉండదు. జస్ట్ పర్పస్ ఏంటి, ఎవరు లాంచ్ చేశారు, అటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చేసి అస్సాం లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం అస్సాంలో ఉన్న టీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, టీ గార్డెన్స్లలో పనిచేసే టీ కార్మికులు, పర్మనెంట్ టీ వర్కర్స్ కావచ్చు, క్యాజువల్ కాంట్రాక్ట్ మీద పనిచేసే టీ వర్కర్స్ కోసం ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్, ఒక ఆర్థిక సహాయ పథకాన్ని అస్సాం లాంచ్ చేసింది. మరి దీనికోసం 300 crore పైగా కేటాయించడం జరిగింది. సో ఇది రెండవ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 300 కోట్లకు పైగా కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి టీ వర్కర్కి ఒక్కొక్కరికి 5,000 రూపీస్ చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఒక్కొక్క టీ వర్కర్కి 5,000 రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించడం జరుగుతుంది. దీనివల్ల 6 lakh టీ గార్డెన్ వర్కర్స్కి బెనిఫిట్ చేకూరుతుంది. 6 లక్షల మంది టీ గార్డెన్ వర్కర్స్కి లబ్ధి చేకూరుతుంది. మనకి ఇండియాలో టీ అంటేనే గుర్తు రావాల్సింది డార్జిలింగ్ టీ వెస్ట్ బెంగాల్. భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏది అంటే డార్జిలింగ్ టీ. ఇండియాలో ఈ యొక్క భౌగోళిక గుర్తింపు పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్. రైట్. నెక్స్ట్ వన్, బ్యాసిల్లస్ సబ్టిలిస్ను రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించిన కేరళ ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకునింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే తొలిసారిగా ఒక స్టేటు ఒక మైక్రోబ్ని, ఒక సూక్ష్మజీవిని రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించింది. స్టేట్ మైక్రోబ్గా ప్రకటించింది. ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇది దేశంలో తొలిసారి అట్లా ఒక రాష్ట్రం ఇలా ప్రకటించడం. జనరల్గా స్టేట్ యానిమల్ ఉంటుంది, స్టేట్ బర్డ్ ఉంటుంది, రాష్ట్ర జంతువు, రాష్ట్ర పక్షి. కానీ ఫస్ట్ టైం ఒక సూక్ష్మజీవిని ఇలా ప్రకటించడము ఏ స్టేట్ అంటే కేరళ. మరి ఎందుకు? ఇక్కడ ఫస్ట్ మైక్రోబ్ నేమ్ వచ్చేసి, మైక్రోబ్ పేరేంటి అంటే బ్యాసిల్లస్ సబ్టిలిస్. ఇది ఒక ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. బేసికల్లీ బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. దాన్నే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. గుడ్ బ్యాక్టీరియాని ప్రోబయోటిక్ అంటే, మరి ఇప్పుడు ఈ బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేది అయితే ఉందో ఇది జనరల్గా సాయిల్లో ఉంటుంది, నేలలో, అలానే మన గట్లో, మన యొక్క పేగుల్లో ఉంటుంది. ఇది జనరల్గా యాంటీబయాటిక్స్ని, ఏదైనా ఇన్ఫెక్షన్స్ అటువంటి వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ని కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఇది దీనివల్ల ఉపయోగం ఉంది అని చెప్పేసి, ముఖ్యంగా ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ అంటే ఫర్మెంటేషన్ కాబడ్డ మనకి పెరుగు ఉంటాయి కదా, అందులో కూడా ఉంటుంది. సో సింపుల్ అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాసిల్లస్ సబ్టిలిస్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా. ఇక కేరళ చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్ గారు తిరువనంతపురంలో దీన్ని అనౌన్స్ చేశారు. అలానే తిరువనంతపురంలో ఈ మైక్రోబయోమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఉంది. కేరళలోని తిరువనంతపురంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మైక్రోబయోమ్, ఈ మైక్రోబయోమ్ల పైన పరిశోధన, ఈ సూక్ష్మజీవుల పైన పరిశోధన చేయడం కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఉంది అక్కడ. ఇక కేరళ అంటేనే గుర్తు రావాల్సినది మెనీ థింగ్స్ లైక్ అరళం బటర్ఫ్లై శాంక్చురీ. ఇండియాలో మొట్టమొదటి బటర్ఫ్లై శాంక్చురీ, ఈ సీతాకోక చిలుకల అభయారణ్యం ఎక్కడ ఉందంటే అరళం, కేరళ. అట్లా. నెక్స్ట్ వన్, వింగ్స్ ఇండియా 2026 ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయింది నిన్న హైదరాబాద్లో. మరి ఇటువంటి ఈవెంట్స్ వార్తల్లో ఉన్నప్పుడు మనము 1 by 1 డీటెయిల్గా పాయింట్ వైజ్ తెలుసుకోవాలి. ఏంటి అసలు ఈ వింగ్స్ ఇండియా అనేది? ఇది ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం అని చెప్పవచ్చు. ఆసియాలోనే లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మీరు చూస్తే ఏరోప్లేన్స్, ఇలాంటి డ్రోన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం. అంటే డిఫరెంట్ కంట్రీస్కి చెందిన ఏరోప్లేన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏరోప్లేన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ని ప్రదర్శనకు ఉంచుతారు అనమాట, ఎగ్జిబిషన్ అనమాట. సో అంటే మనము ఇండియా విధంగా చెప్పాలంటే మన సివిల్ ఏవియేషన్ మార్కెట్ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా మనము ఈ యొక్క రీజనల్ ప్రాంతాలకు కూడా ఎయిర్పోర్ట్ సదుపాయాలు కల్పించాలి అని చెప్పేసి ఒక రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటే ప్రాంతీయ
ప్రాంతాలకు కూడా ఎయిర్పోర్ట్ సదుపాయాలు కల్పించడం కోసం ఉడాన్ అనే ఒక స్కీమ్ను కూడా గతంలో లాంచ్ చేశాం. ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని. సో ఇప్పుడు ఈ వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమము స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందంటే హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్టు జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరుగుతుంది. మరి ఇది ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతుంది? ఇటువంటి ఈవెంట్స్ వార్తల్లో ఉన్నప్పుడు ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతుందంటే ఇది 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. బైఎన్నియల్, ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది, రైట్? ఇది ఫస్ట్ ఎడిషన్ ఫస్ట్ టైం 2008లో జరిగింది. 2008లో ఫస్ట్ ఎడిషన్ కూడా బేగంపేట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లోనే జరిగింది. అంటే ఈ వింగ్స్ ఇండియా 2026 పర్మనెంట్ రెవెన్యూ ఎప్పుడు కూడా జరిగేది హైదరాబాదే, ఇంక వేరే ప్రదేశాల్లో జరగదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అయితే బయో ఆసియా సమ్మిట్ ప్రతిసారి కూడా హైదరాబాద్లో జరుగుతుందో అట్లా. సో ఇక 2008లో ఇండియా ఏవియేషన్గా జరిగింది. ఫస్ట్ టైం నిర్వహించినప్పుడు దీన్ని ఇండియా ఏవియేషన్గా అనే పేరుతో నిర్వహించారు, ఇండియా ఏవియేషన్ అనే పేరుతో. తర్వాత దీన్ని వింగ్స్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది. సో మరి థీమ్ తెలుసుకోవాలి. థీమ్ వచ్చేసి ఇండియన్ ఏవియేషన్ పేవింగ్ ద ఫ్యూచర్. ఇండియన్ ఏవియేషన్ పేవింగ్ ద ఫ్యూచర్ అంటే ఏంటి? భారతీయ విమానయానం భవిష్యత్తును సుగమం చేయడం. ఇంకా ఉందండి దీనికి ఎక్స్టెన్షన్, కంటిన్యూషన్ థీము. డిజైన్ నుంచి విస్తరణ వరకు, తయారీ నుండి నిర్వహణ వరకు, చేరిక నుండి ఆవిష్కరణ వరకు, మరియు భద్రత నుండి స్థిరత్వం వరకు. బట్ ఇండియన్ ఏవియేషన్ పేవింగ్ ద ఫ్యూచర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇంత పెద్ద థీమ్ వాడు అడగడు. ఒకవేళ కావాలంటే కూడా మీరు చదువుకోవచ్చు, ఇక్కడ స్క్రిప్ట్ తెలుగు ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది కాబట్టి. సో దీన్ని యాక్చువల్లీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు లాంచ్ చేయాల్సి ఉంది, ప్రారంభించాల్సి ఉంది. బట్ నిన్న మహారాష్ట్రలో దురదృష్టవశాత్తు ఫ్లైట్ యాక్సిడెంట్ అది జరగడం వల్ల, మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ గారు మరణించడం వల్ల ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. సో దాని గురించి నెక్స్ట్ టాపిక్లో తెలుసుకుందామండి. ఇక ఈ యొక్క వింగ్స్ ఇండియా 2026 ఈవెంట్లో తొలిసారిగా ఎయిర్ ఇండియాకు సంబంధించిన బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ విమానము హైదరాబాద్కు వచ్చింది. సో ఏది వచ్చింది అంటే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ ఏరోప్లేన్. మరి ఈ ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-9 డ్రీమ్ లైనర్ విమానం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు టాటా గ్రూప్ యాజమాన్యంలోకి వచ్చింది కదండి. టాటా గ్రూప్ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు, టేక్ ఓవర్ చేశారు. ఏపీలో కనుగొనబడిన 8వ శతాబ్దపు తెలుగు శాసనం. ఆంధ్రప్రదేశ్లో 8th సెంచరీకి చెందిన తెలుగు ఇన్స్క్రిప్షన్ని కనుగొన్నారు స్కాలర్స్, హిస్టారియన్స్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డైరెక్టర్ కె మునిరత్నం రెడ్డి గారి సారథ్యంలో, ఆయన నేతృత్వంలో ఇది కనుగొనడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలుసుకోవాల్సినది తెలుగు లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇన్స్క్రిప్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. శాసనాలు, తెలుగు అనేది క్లాసికల్ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా తెలుసుకుందాం. క్లాసికల్ లాంగ్వేజ్ ఇండియాలో 11 క్లాసికల్ లాంగ్వేజెస్, 11 శాస్త్రీయ భాషలు ఉంటే అందులో తెలుగు ఒకటి. ఇక తెలుగు షెడ్యూల్ 8లో కూడా భాగం అని చెప్పేసి తెలుసుకున్నాం. తెలుగు ద్రావిడ భాషల ద్రావిడ జాతికి చెందిన భాష, ద్రావిడియన్ ఫ్యామిలీ. సో మరి ఇప్పుడు ఇలాంటి ఇన్స్క్రిప్షన్స్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ విషయానికి వస్తే మొట్టమొదటి తెలుగు శాసనం ఎక్కడ కనుగొన్నారో మనకి చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి తెలుగు శాసనం ఇది మనం ఏపీ హిస్టరీలో చదువుతాం. ఏపీ వాళ్ళైనా కానీ ఈవెన్ తెలంగాణ స్టూడెంట్స్ అయినా కానీ తప్పకుండా మొట్టమొదటి తెలుగు శాసనం ఎక్కడ ఉంది అని చెప్పేసి చదివి తీరుతారు. ఎందుకంటే మొట్టమొదటి తెలుగు శాసనం, ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షను కలమల్ల ఇన్స్క్రిప్షన్. కలమల్ల అనే ప్రాంతం వద్ద ఈ శాసనాన్ని కనుగొన్నారు. ఈ కలమల్ల శాసనము స్టోన్ ఇన్స్క్రిప్షన్, రాతి శాసనం. దీనికంటే ముందు 2 పాయింట్లు తెలుసుకోవాలండి, అప్పుడే ఇది అర్థమవుతుంది రొంత. కలమల్ల ఇన్స్క్రిప్షను ఇది స్టోన్ ఇన్స్క్రిప్షన్ అంటే రాతి శాసనం, రాతిపైన రాసినది. 575 CE అంటే 575 CE అన్న 575 AD అన్న అంటే 6th సెంచరీ అన్న అర్థం వస్తుంది. 575 CE అంటే కామన్ ఎరా. 575 CE ఆర్ AD కాలానికి చెందినది. మరి కలమల్ల ఇన్స్క్రిప్షన్ ఎక్కడ కనుగొన్నారు అంటే కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. కడపలోని కలమల్ల అనే ప్రాంతం వద్ద. దీన్ని ఎవరు, ఈ ఇన్స్క్రిప్షన్, ఈ శాసనాన్ని ఎవరు వేయించారు అంటే
రేనాటి చోళ రాజు రేనాటి చోళ కింగ్ ఎరికల్ ముత్తిరాజు ఆయన వేయించిన శాసనం కలమల్ల. సో అది గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ ఇలాంటివి అడుగుతాడండి. ఎందుకంటే మీరు 2016లో ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ చూస్తే అందులో ఒకటి అడిగాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక తెలుగు ఇన్స్క్రిప్షన్కి సంబంధించి. సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే, ఏపీలో కనుగొనబడిన 8వ శతాబ్దపు తొలినాళ్ళ తెలుగు శాసనం అంటే ఇది తెలంగాణ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మన 2 రాష్ట్రాలకి తెలుగే కాబట్టి. సో ఇప్పుడు మరి ఈ ఇన్స్క్రిప్షన్ విషయానికి వస్తే, దీన్ని ఎక్కడ కనుగొన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్టిక్ బెస్తవారిపేట మండలం పిటికాయగుల్ల అనే గ్రామంలో. మరి ఇది కూడా స్టోన్ ఇన్స్క్రిప్షన్, రాతి శాసనం, రాతి పైన 4 లైన్స్ తెలుగులో రాయడం జరిగింది. ఆ 4 లైన్లు చదువుతాను, అవి కూడా తప్పకుండా రాసుకోండి. ఒక లైన్ వచ్చేసి స్వస్తిశ్రీ నందేలు వారి, మరొక లైన్ వచ్చేసి చెన్సినవంతు ప్రాణి మిల్లి ఆచారి పదసిన నవకట్ట అంటే ఇక్కడ నవకట్ట అంటే ఏంటి, ఎంబ్యాంక్మెంట్, రివర్ ఎంబ్యాంక్మెంట్. ఏవైనా వరదలు వచ్చినప్పుడు మనం ఇట్లా కట్టలు కడతాం కదా, అంటే దాని అర్థము దానికి సంబంధించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మరి దీన్ని ఎవరు, ఈ స్టోన్ ఇన్స్క్రిప్షన్ని పైన రాసిన వాళ్ళు, చెక్కిన వాళ్ళు ఎవరు అంటే క్రాఫ్ట్ మ్యాన్ వచ్చేసి ప్రణిమిల్లి ఆచారి. సో ఇది అండి. మరి ఈ ప్రకాశమైన, నెల్లూరైనా, ఈ కడప, ఈ ప్రాంతం అంతా కూడా రేనాడు రీజియన్ కిందకే వస్తుంది, రేనాడు ప్రాంతము. సో ఆ రూలింగ్ కింగ్ పేరునైతే ఇక్కడ ప్రస్తావించలేదు. ఆ రాజు ఏ రాజు వేయించాడో ఆ రాజు పేరు ఇందులో లేదు. సో ఇక్కడైతే కలమల్ల ఇన్స్క్రిప్షన్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ధర్మా యాప్. అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ధర్మా యాప్ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు పోలీసులు, ముఖ్యంగా ఏలూరు డిస్టిక్ పోలీసులు ధర్మా అనే ఒక యాప్ను ఉపయోగించి లైక్ ఏవైనా క్రైమ్స్ జరిగినా కూడా ఆ క్రైమ్స్ని ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ నేరగాళ్ళని వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకుంటా ఉన్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ధర్మా యాప్ని ఏ పోలీసులు ఉపయోగిస్తూ ఉన్నారంటే ఏలూరు పోలీసులు. సో ఏదైనా ఇటువంటి ఒక యాప్ వచ్చినప్పుడు ఈ యాప్ ఎందుకు తీసుకొని వస్తారు, క్రైమ్ రేట్ని తగ్గించడానికి తీసుకొని వచ్చారు. ఇది ఏఐ సహాయంతో పనిచేస్తుంది, కృత్రిమ మేధస్సు సహాయంతో. మరి మర్డర్సు, రేప్స్, యాసిడ్ అటాక్స్, సైనైడ్ అటాక్స్, ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం, ముఖ్యంగా అటువంటి క్రైమ్స్ ఎవరైనా చేసినా ఆ నిందితుల్ని చాలా ఫాస్ట్గా పట్టుకుంటారు. మనకు అది సరిపోతుందండి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు అవసరం లేదు. వాడు ఇచ్చింటాడు, హత్య ఆనవాళ్ళు లేకపోయినా ఆ కేసులో లోతైన దర్యాప్తు చేసి అధిక ఆధారాలు సేకరించి, మనం న్యూస్ రీడర్లు కాదు ఇక్కడ. న్యూస్ రీడర్లు అయితే అవన్నీ మనం చదువుకోవాలా. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సిండేది జస్ట్ ధర్మా యాప్, ఏ స్టేటు, ఏ డిస్టిక్ పోలీసులు. ఓకే, అయితే ఇక్కడ మనము లింకప్ చేసుకోవాలా. మరి ఇండియాలో క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా అంటే, మనం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం 2025 సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో. ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో క్రైమ్స్ ఇన్ ఇండియా పేరిట ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. క్రైమ్స్ ఇన్ ఇండియా 2023 రిపోర్టు. ఏ ఇయర్? 2023. ఆ రిపోర్టు ప్రకారం 2022లో పోల్చుకుంటే ఈ ఎన్సీఆర్బి క్రైమ్స్ ఇన్ ఇండియా 2023 రిపోర్ట్ని లాస్ట్ ఇయర్ 2025లో రిలీజ్ చేశారు. మరి ఆ రిపోర్టు ప్రకారం ఇండియాలో 2022లో పోల్చుకుంటే 2023లో క్రైమ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, క్రైమ్స్ పెరిగాయి. ఎంత పెరిగాయి అంటే 7.2% పెరిగాయి. 2023లో 6.24 మిలియన్ కేసెస్ నమోదయ్యాయి. మరి ఉమెన్ విషయానికి వస్తే, క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ కూడా 2022తో పోల్చుకుంటే 2023లో 0.7% కేసెస్ రైజ్ అయ్యాయి. అందులో అత్యధికంగా డొమెస్టిక్ క్రూయల్టీ, ఈ గృహహింస కేసులు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ సరిపోతుందండి, అట్లా లింకప్ చేసుకోవాలా. సో ధర్మా యాప్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, 4th సుందర్బన్ బర్డ్ ఫెస్టివల్, 4వ సుందర్బన్ పక్షుల పండుగ. ఇక్కడ సుందర్బన్ అంటే గుర్తురావాల్సినది సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్, వెస్ట్ బెంగాల్. మరి ఈ సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ ప్రాంతంలో పక్షులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఒక సర్వేని కండక్ట్ చేశారు. ఆ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈ సర్వే 23rd జనవరి నుంచి 27th జనవరి 2026 జరిగింది. సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్లో జరిగింది. మరి ఇక్కడ
దీన్ని నిర్వహించింది సుందర్బన్ టైగర్ రిజర్వ్ యాజమాన్యం అథారిటీ దీన్ని నిర్వహించింది. సో ఇందులో భాగంగా సుమారుగా 30,986 బర్డ్స్ని ఫైండ్ అవుట్ చేశారు. 30,986 పక్షుల్ని కనుగొన్నారు. వాళ్ళకి చిక్కినాయి కెమెరా కంటికి. ఇక అవి 168 జాతులకు చెందినవి, 168 పక్షుల జాతులకు చెందినవి. ఎన్ని అంటే 30,986, 168 బర్డ్ స్పీషీస్, 30,986 ఇండివిజువల్ బర్డ్స్. మరి అయితే ఇక్కడ కొన్ని రకాల బర్డ్స్ నేమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని రకాల బర్డ్స్, ఎందుకంటే వాడు ఎలా ఇస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రౌన్ వింగ్డ్ కింగ్ ఫిషర్ అనేది ఉంది కదా అండి. ఎలా ఇస్తాడంటే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఈ ఫారెస్ట్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, అడగడానికి ఎలా ఛాన్స్ ఉందంటే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. క్రింది వాటిలో పక్షులు కానివి ఏవి అని చెప్పేసి ఒక 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. క్రింది వాటిలో బర్డ్స్ కానివి ఏవి అని చెప్పేసి యురేషియన్ కర్లు, బ్రౌన్ వింగ్డ్ కింగ్ ఫిషర్, వైట్ రంప్డ్ వల్చర్, గ్రేట్ నాట్ అంటాడు. ఇవన్నీ కూడా పక్షులే. అట్లా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని రకాల పక్షులు పేర్లు గుర్తుంచుకుందాం తప్పకుండా. యురేషియన్ కర్ల్యూ, బ్రౌన్ వింగ్డ్ కింగ్ ఫిషర్, లెస్సర్ అడ్జుటెంట్, ఆస్ప్రే, వైట్ రంప్డ్ వల్చర్ అంటే రాబందు, గ్రేట్ నాట్, ఇవన్నీ కూడా పక్షులే, రైట్. మరి ఇక మనం తెలుసుకోవాల్సింది బయోస్పియర్ రిజర్వ్ గురించి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎన్విరాన్మెంట్ లేకుండా, ఈ FBO తీసుకున్నా ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎన్విరాన్మెంట్ కీలకం. బయోస్పియర్ రిజర్వ్లో 3 లెవెల్స్ ఉంటాయి. అసలు బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి? చాలా అత్యధికంగా బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఉంటే అదే బయోస్పియర్ రిజర్వ్. ఇందులో కోరు, బఫరు, ట్రాన్సిషన్ 3 జోన్లు ఉంటాయండి. కోరు, బఫరు, ట్రాన్సిషన్ జోను. అంటే కోర్ ఈ ప్రాంతంలో అసలు వీటిని కాపాడాలి, పక్షులనైనా జంతువులనైనా. ఇక అసలు రానిరు ఎవరిని దీంట్లోకి. బఫర్ జోన్లో మాత్రము కొద్దిగా సడలింపులు ఉంటాయి. అంటే ఏంటి? ఏదైనా రీసెర్చ్ పర్పస్ కోసము, ఎకో టూరిజం కోసము, అంటే ఏదైనా పరిశోధనలు చేయాలి అంటే మనుషుల్ని, శాస్త్రవేత్తల్ని, సైంటిస్ట్ని అలౌ చేస్తారు. అది కూడా లిమిటెడ్ యాక్టివిటీ, ఎక్కువ కార్యక్రమాలు చేపట్టడానికి వీలు ఉండదు. ఇక ట్రాన్సిషన్ జోన్ అంటే ఇక్కడ ఫార్మింగ్, వ్యవసాయం చేసుకోవచ్చు, ఇండ్లు కట్టుకోవచ్చు, హౌసెస్, అట్లా ఉంటుంది అనమాట. సో 3 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. కోర్లోకి పోతే ఇక మనకి శిక్షలు పడతాయి, అట్లుంటుంది. అసలు పోనీరు. సో ఇది బయోస్పియర్ రిజర్వ్లో 3 లెవెల్స్ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. అదే టైగర్ రిజర్వ్ అయితే 2 లెవెల్సే కదా, కోరు, బఫర్ అని చెప్పేసి మనం మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. టైగర్ రిజర్వ్ అయితే జస్ట్ కోరు, బఫర్ జోన్, రైట్. సో మరి ఇక బయోస్పియర్ రిజర్వ్స్ విషయానికి వస్తే, సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. ఇండియాలో బయోస్పియర్ రిజర్వ్స్ 18 ఉన్నాయి, అఫీషియల్గా 18 ఉన్నాయి. మరి ఆ 18లో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఇండియాలో వచ్చేసి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఇది 1986లో ఏర్పాటైంది. ఇది 3 రాష్ట్రాల్లో ఉంటుంది కదా, కేరళ, కర్ణాటక, తమిళనాడు. మరి ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినది ఇటీవల మరణించిన మాధవ్ గాడ్గిల్ గారు, పర్యావరణవేత్త, రైట్. ఇక ఇండియాలో లార్జెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏరియా పరంగా చూస్తే అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్ గుజరాత్. మరి స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి అస్సాంలోని దీబ్రూ సైఖోవా బయోస్పియర్ రిజర్వ్. మరి 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఇండియాలో ఉన్నాయి కదా. అయితే యునెస్కో 1971లో ఒక ప్రోగ్రామ్ చేపట్టింది. యునెస్కో 1971లో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చింది. మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఈ బయోస్పియర్ రిజర్వ్లకి మనుషులకి మధ్య చాలా సత్సంబంధాలు ఉండాలి. మ్యాన్ అండ్ బయోస్పియర్, ఈ బయోస్పియర్ రిజర్వ్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి 1971లో యునెస్కో లాంచ్ చేసింది. దీంట్లో ఇండియా నుంచి 13 ఉన్నాయి. ఏవైతే భారతదేశంలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయో అందులో 13, దాంట్లోంచి 13 యునెస్కో మ్యాబ్ ప్రోగ్రాంలో ఉన్నాయి. మరి 13వ యునెస్కో మ్యాబ్ సైట్ ఏది ఇండియాలో? లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసుకున్నాం, కోల్డ్ డిజర్ట్ లడక్. అది యునెస్కో మ్యాబ్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన 13వ ప్రదేశం. సో మీరు చూస్తే మధ్యప్రదేశ్కి సంబంధించి 2022లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. మధ్యప్రదేశ్లో పట్వారీ గ్రూప్ 2 ఎగ్జామ్ 2022. అందులో ఏమని అడిగాడంటే డైరెక్ట్గా ఇండియాలో స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్, అత్యంత చిన్నదైన బయోస్పియర్ రిజర్వ్ ఏది అన్నాడు. ఆన్సర్
దిబ్రూ సైకోవా ఇట్లా అడుగుతాడండి, ఇట్లా ఫ్యాక్ట్స్ అడుగుతాడు. సో అయితే ఇక్కడ మీరు చూస్తే ఇదంతా ఒక్కసారి అండి మనం చెప్పుకునేటప్పుడు ఎక్స్టెండ్ ఎందుకు పోతూ ఉంటామంటే ఒక్కసారి నోట్స్ రాసి పెట్టేసుకుంటే ఈ బయోస్పియర్ రిజర్వ్ మీరు కనుక బాగా రివిజన్స్ చేసినారనుకో, ఈ బయోస్పియర్ రిజర్వ్ అనే ఒక టాపిక్ వచ్చినప్పుడు నేను ఇంకొకసారి ఇంత డెప్త్కి పోకపోయినా కూడా మనకి మైండ్లో గుర్తుండిపోతాయి. వన్స్ ఇన్ ఆల్ అంతే, ఒక్కసారి నీట్గా వినేసి నోట్స్ రాసి పెట్టేసుకుంటే ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అయినా సబ్జెక్ట్ అయినా ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో వన్స్ ఇన్ ఆల్ అంతే. నెక్స్ట్ వన్, కొత్త మొక్క జాతులు హోయా నగాయెన్సిస్. నాగాలాండ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ శాస్త్రవేత్తలు నాగాలాండ్లో ఒక కొత్త ప్లాంట్ స్పీషీస్ మొక్క జాతుల్ని కనుగొన్నారు. దాని పేరే హోయా నగాయెన్సిస్. హోయా నగాయెన్సిస్ ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి, అంటే ఏంటి, పూల మొక్కలు. ఇది హోయా జీనస్, హోయా అనే జాతికి చెందినది. సో ఆర్నమెంటల్ ఫ్లవర్స్ అంటే ఏంటి, ఏదైనా అలంకారం కోసం ఉపయోగించే పూలు అని చెప్పవచ్చు. ఎక్కడ కనుగొన్నారంటే నాగాలాండ్లోని కమ్యూనిటీ మేనేజ్డ్ ఫారెస్ట్లో. కమ్యూనిటీ మేనేజ్డ్ ఫారెస్ట్ అంటే ఈ కమ్యూనిటీలు ప్రజలు నిర్వహించే కొన్ని రకాల ఫారెస్ట్లు ఉంటాయి కదా, ఉదాహరణకు ఇప్పుడు మనకి మేడారం జాతరే ఉంది, వీటిని కమ్యూనిటీ ఫారెస్ట్లు అని కూడా అనవచ్చు అట్లా. నెక్స్ట్ వన్, కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ. అగైన్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, బయోడైవర్సిటీకి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్లో ఉంది. ఈ కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ కోరంగి అభయారణ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ డిస్టిక్. మరి ఇక్కడ ఎందుకు ఇప్పుడు వార్తల్లో ఉందంటే ఇక్కడ వలస పక్షులు గ్రేటర్ ఫ్లామింగోస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో మరి 2025లో కేవలం ఒక గ్రేటర్ ఫ్లేమింగో మాత్రమే ఇక్కడికి వస్తే ఇప్పుడు ఒకేసారి 70 వచ్చాయి, 70 వచ్చాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ చిత్తడి నేలలు ఉన్నాయి కొరింగాలో. చిత్తడి నేలలు అంటే ఏంటి, లైక్ ఇవంతా వెట్లాండ్స్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మరి దాని సైంటిఫిక్ నేమ్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే గ్రేటర్ ఫ్లేమింగో అనేది ఒక వలస పక్షి, ముఖ్యంగా సెంట్రల్ ఏషియా ప్రాంతం నుంచి వస్తూ ఉంటాయి. దీని ఐయూసిఎన్ స్థితి లీస్ట్ కన్సర్న్. ఐయూసిఎన్ స్థితి లీస్ట్ కన్సర్న్ అంటే ఏంటి, అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వీటి సంఖ్య విపరీతంగా ఉంది, ఇవేమి అంతరించిపోయే ప్రమాదంలో లేదు అనేసి అర్థం వస్తుంది. సో దీని శాస్త్రీయనామం కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఫోనికోప్టెరస్ రోసియస్. ఇక ఈ యొక్క గ్రేటర్ ఫ్లామింగో విషయానికి వస్తే, ఈ గ్రేటర్ ఫ్లామింగోని సంరక్షించాలి, బర్డ్స్ని సంరక్షించాలి, ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి తమిళనాడు ఒక గ్రేటర్ ఫ్లామింగో శాంక్చురీని 2025 జూన్లో ఏర్పాటు చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం అది. గ్రేటర్ ఫ్లామింగో శాంక్చురీని తమిళనాడులోని రామనాథపురం డిస్టిక్లోని ధనుష్కోడి వద్ద ఏర్పాటు చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వన్, మైక్రోసాఫ్ట్ రెండవ తరం మయా 200 ఇన్హౌస్ ఏఐ చిప్. మైక్రోసాఫ్ట్ కంపెనీ సెకండ్ జనరేషన్ మయా 200 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ని లాంచ్ చేసింది. ఇక్కడ మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది మైక్రోసాఫ్ట్ విషయానికి వస్తే సిఈఓ సత్య నాదెల్ల గారు. మరి ఇప్పుడు ఈ మయా 200 ఏఐ చిప్ అనేది సెకండ్ జనరేషన్. మరి ఫస్ట్ జనరేషన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 2023లోనే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రపంచంలో ఇప్పుడు అమెరికాకు చెందిన ఎన్విడియా కంపెనీ వరల్డ్లోనే టాప్ చిప్పులు తయారు చేసే కంపెనీ. ప్రపంచంలోనే మొట్టమొదటి 5 ట్రిలియన్ కంపెనీ కూడా ఇదే. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 5 ట్రిలియన్ల నెట్వర్త్ కలిగిన కంపెనీ ఏదంటే ఎన్విడియా. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క పరిమాణం కంటే కూడా, ఇండియన్ ఎకానమీ వాల్యూ కంటే కూడా ఎన్విడియా కంపెనీ వాల్యూనే ఎక్కువ, రైట్? సో మరి ఇప్పుడు ఎన్విడియా కంపెనీతో పోటీ పడతా ఉంది మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్తో కూడా పోటీ పడతా ఉంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఇటువంటి చిప్స్ని ఎందుకు యూజ్ చేస్తారు జనరల్గా, ఇందాక చెప్పినట్టు సెమీ కండక్టర్స్లలో అటువంటి వాటిలలో యూజ్ చేస్తారు. సో మరి ఎలక్ట్రానిక్స్ సెక్టారు. సో మరి ఇలాంటివి ఇంకా వేరే కంపెనీలు ఏమైనా లాంచ్ చేశాయంటే అమెజాన్ కంపెనీ, మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కంపెనీ, అమెజాన్కి చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఓసిలెట్ అనే ఒక క్వాంటమ్ చిప్ని, ఏ చిప్ ఇది, క్వాంటమ్ చిప్ని లాంచ్ చేయడం జరిగింది. అదే మైక్రోసాఫ్ట్ కూడా ఒక క్వాంటమ్ చిప్ని లాంచ్ చేసింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది ఇది ఏఐ చిప్ మయా 200.
అదే మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ఏ విధంగా అయితే AWS డెవలప్ చేసిందో ఓసిలెట్ అనే క్వాంటమ్ చిప్, మైక్రోసాఫ్ట్ కూడా లాస్ట్ ఇయర్ మజోరనా 1 అనే ఒక క్వాంటమ్ చిప్ని లాంచ్ చేసింది. అదే గూగుల్ కంపెనీ అయితే విల్లో అనే ఒక క్వాంటమ్ చిప్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ మీరు చూస్తే ఇలాంటి క్వశ్చన్ మొన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025లో అడిగాడు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025లో ఏమడిగాడంటే 3 స్టేట్మెంట్లు ఇచ్చాడండి. 3 స్టేట్మెంట్లలో ఏమన్నా అంటే మజోరనా 1 చిప్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ అవసరాల కోసం ఉపయోగిస్తారన్నాడు. ఇది కరెక్టే అవుతుంది. మరి మజోరనా 1 చిప్ని లాంచ్ చేసింది అమెజాన్ కంపెనీ అన్నాడు. ఇది రాంగ్ కదా. మరి 3వ స్టేట్మెంట్ వచ్చేసి డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అన్నాడండి. మనకి ఇది అవసరం లేదు. ఇక్కడ యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ చూడడం వల్ల నిన్న కొంతమంది కామెంట్ సెక్షన్లో యూపీఎస్సీనే కాకుండా ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోండి సార్ అంటున్నారు. మనం అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం. ఎందుకంటే యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ అప్పుడప్పుడు చూపిస్తూ ఉండడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలిమినేషన్ చేసే విధానం మనకి అలవాటవుతుంది. మల్టిపుల్ స్టేట్మెంట్స్, నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు స్టేట్ ఎగ్జామ్లలో గ్రూప్ 2 కానీ వివిధ రకాల ఎగ్జామ్లలో ఇలాంటి నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్ ఎలా ఉపయోగపడుతుందో చూపించడం కోసం తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఏమన్నాడు, మజోరనా 1 చిప్ అమెజాన్ కంపెనీ అన్నాడు. అంటే రెండవది రాంగ్. మరి రెండో ఆప్షన్ ఎక్కడుంది? ఇక్కడ రెండో ఆప్షన్ అన్నాడు, ఇక్కడ 2 అన్నాడు, ఇక్కడ 2 అన్నాడు. అంటే మనకి మజోరనా 1 చిప్ ఒక్కటి గుర్తున్నా, ఎవరు డెవలప్ చేశారో అదొక్కటి గుర్తున్నా కూడా ఏ కరెక్ట్ కాదు, బి కరెక్ట్ కాదు, డి కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి కామన్ సెన్స్తో ఆన్సర్ 3 అని పెడతాం, ఆన్సర్ సి అని పెడతాం. అంటే ఏంటి, ఈ డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ తెలియకపోయినా కూడా మనం ఎలిమినేట్ చేస్తాం. అది మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఒక అడ్వాంటేజ్. సో అన్ని రకాల ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతాయండి. మనము మైక్రో లెవెల్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యాక్ట్స్ చెప్తున్నాము. ఆర్ఆర్బీలో ఎలా అడుగుతున్నాడు, ఫ్యాక్ట్స్తో మొదలుపెట్టి అనలిటికల్గా కూడా చూపిస్తూ ఉన్నాం. కాబట్టి నో నీడ్ టు వర్రీ. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ 2026 విశాఖపట్నంలో నెక్స్ట్ మంత్ జరగబోతా ఉందండి. మరి ఏంటిది ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటే? ఇదొక యుద్ధ నౌకల పండుగ అని చెప్పవచ్చు. యుద్ధ నౌకల పండుగ అంటే ఏంటి, ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా డిఫరెంట్ కంట్రీస్కి చెందిన నేవల్ ఫోర్సెస్, నావికా దళాలు వాళ్ళ యొక్క వార్షిప్స్, యుద్ధ నౌకలతో పాల్గొనడం జరుగుతుంది. విశాఖపట్నంలో జరగబోతా ఉంది. మరి ఫస్ట్ టైం ఇండియాలో ఎప్పుడైనా జరిగిందా అంటే 2016లో ఇండియాలో ఫస్ట్ టైం ఇదే విశాఖపట్నంలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ 2026లో విశాఖపట్నంలో జరగబోతా ఉంది. ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు జరగబోతా ఉంది. 61 కంట్రీస్ అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. 61 దేశాలు హాజరయ్యే అవకాశం ఉంది. సో మరి ఇక్కడ ఏం చేస్తారు అంటే వివిధ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, వార్షిప్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ రాజ్పుత్, ఇటువంటివన్నీ కూడా పాల్గొన్నప్పుడు వాటిని సమీక్షించడం జరుగుతుంది అనమాట. అంటే వాటి కెపాసిటీ ఎంత ఉంది, వాటి శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయని చెప్పేసి సమీక్షిస్తారు, రివ్యూ చేస్తారు. అదే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. సో ఇండియా యాక్చువల్లీ 100 కంట్రీస్కి పైగా ఇన్విటేషన్ పంపింది. బట్ చైనాకి, పాకిస్తాన్కి ఆహ్వానం, ఇన్విటేషన్ పంపలేదు. బట్ 61 కంట్రీస్ అయితే యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి వచ్చేందుకు అంగీకరించాయి. అవి పెరిగినా కూడా పెరగవచ్చు, ఇంకా కొన్ని కంట్రీలు ఒప్పుకుంటాయి, చెప్పలేం. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే ఇండియన్ నేవీ, భారత నేవీ. అలానే దీంతో పాటు మిలాన్ ఎక్సర్సైజ్ కూడా జరగబోతా ఉంది. మిలాన్ అనేది ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. దీన్ని నిర్వహించేది ఇండియన్ నేవీ. 2 yearsకి ఒకసారి జరుగుతుంది, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇది కూడా ఈసారి విశాఖపట్నంలోనే జరగబోతా ఉంది. ఎప్పుడు జరగబోతా ఉంది అంటే ఫిబ్రవరి 19న. సో ఆ మిలాన్ ఎక్సర్సైజ్ గురించి, మళ్ళీ మిలాను ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ గురించి అగైన్ నెక్స్ట్ మంత్ ఎలాగో తెలుసుకుంటామండి. సో ఇక్కడ ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ థీమ్ విషయానికి వస్తే, థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ త్రూ ఓషియన్స్, సముద్రాల ద్వారా ఏకమవుదాం. యునైటెడ్ త్రూ ఓషియన్స్ ఇది థీమ్ అండి. నెక్స్ట్ వన్, గణతంత్ర దినోత్సవ పరేడ్ 2026 సంబంధించి రిపబ్లిక్ డే పరేడ్ 2026లో విన్నర్స్ అనౌన్స్ చేశారండి. అంటే వివిధ రాష్ట్రాలు శకటాలను ప్రదర్శిస్తాయి కదా, ట్యాబ్ల్యూస్. సో ఆ విన్నర్స్ తెలుసుకుంటే సరిపోతుంది. భారత నావికాదళము, ఢిల్లీ పోలీసులు ఉత్తమ మార్చింగ్ బృందాలుగా ఎంపికయ్యారు. సో 1 by 1 తెలుసుకుందామండి.
స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ కేటగిరీలో, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కేటగిరీలో మహారాష్ట్రకి ఫస్ట్ ప్లేస్ లభించింది. మహారాష్ట్ర గణేష్ నిమజ్జనానికి సంబంధించిన శకటాన్ని ప్రదర్శించింది. ఇక్కడ మీరు చూస్తే గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ట్యాబ్ల్యూ వెహికల్ని ప్రదర్శించింది. సో మహారాష్ట్రకి ఫస్ట్ ప్లేసు. జమ్మూ కాశ్మీర్కి సెకండ్ ప్లేస్ అండి. అవసరం లేదు సెకండ్ ప్లేస్, బట్ ఎనీవే గుర్తుంచుకోండి. జమ్మూ కాశ్మీర్ వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్స్, ఫోక్ డాన్సెస్, హస్తకళలు, ఈ యొక్క ఫోక్ డాన్సెస్ని ప్రదర్శించింది. కేరళ థర్డ్ ప్లేస్లో వచ్చింది. కేరళ వాటర్ మెట్రో ప్రాజెక్టు 100% డిజిటల్ లిటరసీ ప్రాజెక్టుని అక్కడ ప్రదర్శించింది. ఇక త్రీ సర్వీసెస్ విభాగంలో, త్రివిధ దళాల విభాగంలో ఇండియన్ నేవీకి బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్గా అవార్డు వచ్చింది. ఇండియన్ నేవీకి ఉత్తమ కవాతు బృందంగా, అంటే మార్చింగ్ అంటే పరేడ్ నిర్వహిస్తారు కదా. ఇక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కేటగిరీలో, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగంలో ఢిల్లీ పోలీసులు ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్నారు. ఇక సెంట్రల్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ కేటగిరీలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన శకటం వందే మాతరానికి సంబంధించిన, వందే మాతరం 150 years అయింది కదా, దానికి సంబంధించిన శకటానికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి. నిన్న అన్ఫార్చునేట్లీ మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ గారు మరణించారండి. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఆయన ట్రావెల్ చేసిన ఫ్లైట్ ఏది, అది కూడా ఇంపార్టెంట్ అండి. ఆయన ట్రావెల్ చేసినది బాంబార్డియర్ లియర్ జెట్ 45 అనే ఒక ఏరోప్లేన్, స్మాల్ బిజినెస్ జెట్. ఇది యాక్చువల్లీ ఈ ఎయిర్క్రాఫ్ట్ని తయారు చేసింది కెనడాకు చెందిన బాంబార్డియర్ ఏరోస్పేస్ కంపెనీ, బట్ ఇండియాలో దీన్ని విఎస్ఆర్ ప్రైవేట్ వెంచర్స్ లిమిటెడ్ దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంది, నిర్వహిస్తూ ఉంది. సో ఈయనతో పాటు మరో 4, ఓవరాల్గా 5 members మరణించారు. ఈయనతో పాటు మరణించిన వారిలో పైలట్ కెప్టెన్ సుమిత్ కుమారు, కో పైలట్ శాంభవి పాఠక్ అనే ఒక ఉమెన్, మరో 2 మరణించారండి. సో మరి ఎక్కడ అంటే బారామతి, మహారాష్ట్రలోని పూణే డిస్టిక్లోని బారామతి ఎయిర్పోర్ట్కి దగ్గరలో, బారామతి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈయన మహారాష్ట్రకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా 6 times పనిచేశారు. నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ ఎన్సిపి పార్టీకి చీఫ్గా, ప్రస్తుతం అధినేతగా కూడా ఉన్నారు. ఇండియన్ న్యూస్ పేపర్ డే, భారతీయ వార్తాపత్రికా దినోత్సవం January 29th. ఇవాళ ఇండియన్ న్యూస్ పేపర్ డే. ప్రతి సంవత్సరం January 29th భారతీయ వార్తాపత్రికా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి 1780 January 29th భారతదేశం మొట్టమొదటి న్యూస్ పేపర్, ఇండియాస్ ఫస్ట్ న్యూస్ పేపర్ ప్రింట్ అయింది. ఆ రోజు వచ్చిందనమాట. అందుకు సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే January 29th 1780 ఇండియన్ ఫస్ట్ న్యూస్ పేపర్ వచ్చింది. మరి దాని పేరు ఏంటి అంటే బెంగాల్ గెజెట్. బెంగాల్ గెజెట్ కలకత్తాలో దీన్ని ప్రింట్ చేసి పబ్లిష్ చేశారు. ఇది ఒక ఇంగ్లీష్ వీక్లీ న్యూస్ పేపర్, ఇంగ్లీష్లో వారానికి ఒకసారి వచ్చే న్యూస్ పేపర్. మరి దీన్ని ఎవరు ఈ పత్రికను ఏర్పాటు చేశారంటే జేమ్స్ అగస్టస్ హిక్కీ. జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే ఒక ఐర్లాండ్కి చెందిన పబ్లిషర్, జర్నలిస్ట్, ఐర్లాండ్కి చెందిన జేమ్స్ అగస్టస్ హిక్కీ. మరి ఇటువంటివి అడుగుతాడా అంటే మీరు చూస్తే ఎస్ఎస్సి 2020లో జరిగిన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టినో ఎగ్జామ్లో ఏమని అడిగాడంటే 1780లో పబ్లిష్ అయిన బెంగాల్ గెజెట్ మొట్టమొదటి న్యూస్ పేపరు, దాన్ని ఎవరు పబ్లిష్ చేశారు అని అడిగాడు. ఎవరు పబ్లిష్ చేశారు అని. ఆన్సర్ జేమ్స్ అగస్టస్ హిక్కీ. ఇట్లా ఇక ఇవాళ క్వశ్చన్ అండి, పద్మ అవార్డ్స్ 2026 ఎన్ని ప్రకటించారు ఈ సంవత్సరం, అందులో మహిళలు ఎంతమంది, ఫారినర్స్కి ఎంతమందికి ఇచ్చారు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ ఆన్సర్ ట్రై చేయండి. ఇక ముఖ్యమంత్రి సెహత్ యోజన స్కీమ్ లాంచ్ చేసింది పంజాబ్. ఇందులో భాగంగా పంజాబ్లోని ప్రతి ఫ్యామిలీకి కూడా 10 lakh హెల్త్ ఇన్సూరెన్స్ని, ఒక కుటుంబానికి 10 lakh హెల్త్ ఇన్సూరెన్స్ని ఎవ్రీ ఇయర్ అందించడం జరుగుతుంది. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో బౌద్ధ వజ్ర త్రిభుజం. ఆయుష్ మంత్రిత్వ శాఖ జెప్టోతో భాగస్వామ్యం. దేశంలోనే తొలి మెనోపాజ్ క్లినిక్లు ప్రారంభించిన మహారాష్ట్ర. అస్సాం ముఖ్యమంత్రి ఈటీ కోలి దుతీపాత్ పథకం. బ్యాసిల్లస్ సబ్టిలిస్ను రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించిన కేరళ. వింగ్స్ ఇండియా 2026 హైదరాబాద్. ఏపీలో కనుగొనబడిన 8వ శతాబ్దపు తొలినాళ్ల తెలుగు శాసనం. ధర్మాయాప్ ఏలూరు పోలీసులు. 4th సుందర్బన్ బర్డ్ ఫెస్టివల్.
మరి బర్డ్స్ని స్టడీ చేసే డిపార్ట్మెంట్ ఏమంటారండి? ఆర్నిథాలజీ కదా. ఆర్నిథాలజీ అంటే ఏంటి? పక్షులను స్టడీ చేసే, అధ్యయనం చేసే దాన్ని ఏమంటారంటే ఆర్నిథాలజీ. వాళ్ళని ఆర్నిథాలజిస్టులు అంటారు, ఆర్నిథాలజిస్ట్. మరి ఇండియాలో బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు? పక్షుల మనిషిగా సలీం అలీ, డాక్టర్ సలీం అలీ. కొత్త మొక్క జాతులు హోయా నగాయెన్సిస్ నాగాలాండ్, కొరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ ఆంధ్రప్రదేశ్. మైక్రోసాఫ్ట్ 2వ తరం మయా 200 ఇన్హౌస్ ఏఐ చిప్. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. గణతంత్ర దినోత్సవ పరేడ్ 2026 విన్నర్స్. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి. ఇండియన్ న్యూస్ పేపర్ డే January 29th. That's it. These are today's current events. We'll meet you again tomorrow and thank you everyone.